స్తోత్రం. హల్లెలూయా. యోబు తన యొక్క పుట్టిన దినాన్ని శపించుకోవడం అనే సందర్భాన్ని గురించి మనం ఇక్కడ వింటున్నాం. అంటే ఆ దినం చాలా భయంకరమైనదిగా యోబు చూసుకున్నాడు. ఎందుకంటే తన జీవితంలో జరిగినటువంటి అటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్. కానీ వాక్యంలో ఒక మాట ఉంటుంది. రండి యెషయా గ్రంథంలోకి రండి ఒకసారి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మీరు చూస్తే 3వ వచనం చదవండి. జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా చూస్తాం. అంటే ప్రియులారా, మీరు అందరూ ఆలోచన చేయండి. దేవుడు మన జన్మదినము భయంకరమైనదిగా చేయలే, కానీ మన జీవితంలో మన జీవితం ఇలా జరుగుతాయి అని అనుకోనని భయంకరమైన కార్యాలు చేస్తారు. ఏం చేస్తారైనా వాటిని మనం మంచిగా ట్రాన్స్లేట్ చేయాలంటే వీటిని ఏమని చెప్పొచ్చు? చెప్పండి, ఏమని చెప్పొచ్చు? మైటీ వర్క్స్. మైటీ వర్క్స్. ఏ వర్క్స్ అండి? మైటీ వర్క్స్ అంటే ఏం చెప్పినప్పుడు ఒక భయంకరమైన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు దేవుడు మన ఇంట్లో జరిగించడానికి రెడీగా ఉన్నాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా మీ జన్మదినాన్ని కానీ, మీ జీవితాన్ని కానీ, మీ పరిస్థితులను కానీ మీరు శపించుకోవడానికి పిలువబడలేదు. ఓకేనా? మీరు మీ జన్మదినాన్ని శపించుకుంటున్నారనంటే దాని అర్థం ఏంటంటే మీకు అసలు వాక్యం పట్ల కానీ లేదా ప్రభు ఏమై ఉన్నాడు అన్న జ్ఞానం కూడా లేదన్నాడు. మీరు టైంపాస్ భక్తి చేస్తున్నారు అంతే. ఏం చేస్తున్నారు? టైంపాస్ భక్తి. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నాం, ఏదో ముందుకెళ్తున్నాం, అలా మీరు నడిపిస్తున్నారు. కానీ వాస్తవంగా సత్యం అనేది మీకు అర్థం కాలేదు. ఎందుకనంటే 91వ కీర్తనలోకి రండి. మీరు 91వ కీర్తనలో మీకు ఒక మంచి మాట నేను చూపిస్తాను. అక్కడ 91వ కీర్తన, 91వ కీర్తనలో 4వ వచనం చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఏం కలిగింది అన్నాడు? ఆశ్రయం. నెక్స్ట్, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యం నీకు ఏమైంది? కేడెం అంటే అర్థమేంటి? ప్రొటెక్షన్. ప్రొటెక్షన్. ఎందుకు నేను కాపాడలేకపోతున్నాను అన్ని విషయాల్లో అని మీరు అనికి ఒకవేళ మీకు డౌట్ ఉంటే, నేను ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాలలో, ఇంకా చాలా విషయాల్లో నేను కాపాడబడకపోవడానికి కారణం ఏంటంటే మీకు సత్యం తెలవట్లేదు. ఏం తెలవట్లేదు? సత్యం. మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తామో ఆ సత్యము అనేది మనకు కేడముగా మార్చడం. ఆ సత్యము ద్వారా మనము అన్ని విషయాల్లో కూడా భద్రపరచబడతాం. కాబట్టి మీరు ప్రయాసపడవలసింది దేని కొరకనంటే సత్యము కొరకు. దీన్ని ప్రసంగి గ్రంథకర్త అంటాడు, జ్ఞానము పొంద ప్రయాసపడము అంటాడు, ధనము పొందగా. అంటే జ్ఞానాన్ని పొందడానికి ప్రయాసపడుతున్న వారందరి జీవితంలో వారు కనుగొంటున్నది సత్యం. చెప్పండి, ఏం కనుగొంటారు వాళ్ళు? చూడండి, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం అనుకుంటా, ఐ థింక్. సామెతల గ్రంథంలో మంచి మాట నుండి మంచి ఒక మాట చదవండి. 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇప్పుడు 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. 13:15 సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి దయను సంపాదించు. అంటే మీ జీవితాలలో
మీకు ఉండాల్సిన జ్ఞానం ఏంటంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తారు, అంతేగాని నా కష్టం కాదు. ఈ జ్ఞానం అనేది ఎప్పుడైతే మీకు కలుగుతుందో అది సుబుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? సుబుద్ధిని ఇంగ్లీష్ గుడ్ అండర్స్టాండింగ్ అంటారు. గుడ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? నీకు ఎప్పుడైతే ట్రూత్ అనేది, సత్యం అనేది బయలుపరచబడుతుందో, రెవల్యూషన్తో నువ్వు నడిపించబడడం ప్రారంభమవుతుందో, అప్పుడు నీ జీవితంలో దయను సంపాదించుకుంటావు. నేను ఈరోజు ప్రార్థన చేశాను అనమాట. ప్రభా, ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభా నాకున్నటువంటి ధనం కానీ, నేను సంపాదించే సంపాదన కానీ, నా ఉద్యోగం కానీ, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవి నాకు సెక్యూరిటీని లేవు. ఇస్తాయా? ఇవ్వవు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే రేపు పొద్దున సాఫ్ట్వేర్ మొత్తం పడిపోయింది అనుకోండి, అప్పుడు వారికి ఆ సెక్యూరిటీగా మార్చబడినట్ట కాదు కదా. అంటే రాత్రికి రాత్రి ఏమైనా జరగచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు కరోనా టైంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా కష్టపడలేదా? అంటే అర్థం ఏంటి? ఏది కూడా మన సెక్యూరిటీ కాదు. కానీ నేను నమ్ముతున్నాను, ఆయన దయ మనకు సెక్యూరిటీ. అంటే ఆయన దయచేత మనం ఏమవుతాం? ప్రతి విషయంలో కూడా కాపాడబడతాం. చాలామందికి ఒక భయం ఉంటుందన్నమాట. అరే నాకు ఈ ఉద్యోగమే ఉంది, ఈ ఉద్యోగ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ఉద్యోగం పోతే ఎట్లా, ఈ ఉద్యోగంలో నేను సంపాదించకపోతే ఎట్లా, నాకు ఆరోగ్యం బాగా పాడైపోతే ఎట్లా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనం చేస్తాం. కానీ నేనేమంటానంటే, ఆయన దయ మనం సంపాదించుకోవడం ప్రారంభమవుతే మనము నడిపించబడుట, పోషించబడుట, ఇంకేమైనా జరుగుట, అవన్నీ కూడా అసలు అవి చిటికేస్తే జరిగిపోయే పనులు. అర్థమైనా? చిటికేస్తే జరిగిపోయే పనులు. కాబట్టి ఆయన దయను మనం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆయన సత్యము చేత నడిపించబడడం అనేది మన జీవితంలో జరుగుతుందో, అప్పుడే మనం దయ చేత నడిపించబడతాం, దయను సంపాదించుకుంటాం. అలాంటి దయచేత నడిపించబడే జీవితం ఎవరిది కూడా నష్టముగా, శాపకరమైనదిగా ఉండదు పిల్లలు. ఎందుకంటే నేను మీకు గత వారం కూడా జ్ఞాపకం చేశాను, ఇస్సాకు దేవుని చేత పిలువబడి నువ్వు ఇదే దేశంలో ఉండయ్యా అని చెప్పబడినప్పుడు ఆ మాటకు తలొగ్గి, ఆ మాటను విడిచిపెట్టకుండా విధేయత చూపెట్టడం ద్వారా తన జీవితంలో ఆయన దేశంలో, ప్రపంచంలో ఉన్న వారందరూ కరువును చూశారు, కానీ ఇస్సాకు విత్తనం వేసి నూరంతల పంట కోసారు. అర్థమైందా? అంటే భూమికి సారం లేకపోవచ్చు, ఆకాశం వర్షం ఇచ్చే పరిస్థితులు లేకపోవచ్చు, భూమికి సారం లేకపోవచ్చు, ఆకాశానికి వర్షం ఇచ్చే ఆజ్ఞ లేకపోవచ్చు, కానీ నీకు పంట పండుతుంది, నీ పంట పండుతుంది. ఎందుకంటే నీవు పొందుకునే వాక్యానికి అంత. అందుకే నీవు ఆయన సత్యాన్ని పొందుకుంటూ, ఆయన వర్తమానాన్ని పొందుకుంటూ, ఆ వాక్యాన్ని పొందుకుంటూ నువ్వు ఎప్పుడైతే కొనసాగించబడతావో నీ జీవితంలో నీ దశ దిశ అన్ని మారిపోతాయి. ఆమేన్. అర్థమైంది నేను చెప్పింది? నేనేం చెప్పండి, మన దశ మన దిశ అన్ని మార్చిపెడతాయి. ఎప్పుడనంటే ఒక్క మాట వింటే చాలు. ఎక్స్పర్ట్ సజెషన్స్ మన జీవితంలో పనిచేయవు. డోంట్ గో విత్ దట్. చాలామంది గో విత్ ఫ్లో అంటారు. ఏమంటారు? గో విత్ ఫ్లో అంటే అర్థం ఏంటి? అంటే కంఫర్టబుల్ జోన్ అనమాట. ఏముంది రాబాయ్, ఎట్లా నడిపించబడితే అట్లా వెళ్ళిపోతే ప్రాబ్లమే ఉంటుంది అంటారు. నేనేమంటున్నానంటే, మనము రిస్క్ చేస్తున్నామని నేను చెప్పట్లే, కానీ రైట్ వేలో వెళ్తున్నామని చెప్తున్నా. అదేంటనంటే వాక్యమునకు విధేయత చూపు. నీ ఎక్స్పర్ట్ ఆలోచనల కంటే నువ్వు పొందుకునే వర్తమానపు శక్తి అన్నమాట. నాకు ఎప్పుడన్నా మూడ్ అప్సెట్ అయింది అనుకోండి, రీజన్ తెలిస్తే నేను మూడ్ అప్సెట్ అవ్వదు. రీజన్ లేకపోతే మూడ్ అప్సెట్ అవుతుంది. ఆ విషయం అయితే ఇప్పుడు మూడ్ అప్సెట్ అయిన తర్వాత ఏం చేయాలి మనము? అయ్యో నా మూడ్ అప్సెట్ అయితే బాధపడకుండా ఉండదు. ఏం చేయాలి? ఇమీడియట్గా ప్రభా ఈ విషయంలో నేను నిమ్మలపరచబడ్డానికి, ఈ విషయంలో నేను సాధుపరచబడ్డానికి నాకు వాక్యం ఇవ్వను. ఖచ్చితంగా ప్రభు వాక్యం ఇవ్వడం మొదలు పెడతాను. ఖచ్చితంగా వాక్యం చేత నడిపించడం మొదలు పెడతాను. అందుకే మీరు అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో, నాకున్నటువంటి ఈ సమస్యలన్నిటిలో నా జీవితాన్ని నేను శపించుకోవడం కరెక్టేనా? నా అడుగా అంటున్నామంటే మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? శపించుకున్నాం. కానీ ట్రూత్ అనేది, సత్యం అనేది మీకు అర్థమైతే అసలు టెన్షన్ అనేది నీ జీవితంలో ఉండదు. వాక్యం ఎలా ఉంటుంది రండి సరే.
యెషయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇది మీ గుండెల మీద రాసుకోవాల్సిన మాట. 30వ అధ్యాయం 17వ వచనం. 30వ అధ్యాయం 15వ వచనం సార్. 17. ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడదు, మీరు ఊరకుండి నమ్ముకునటం వలన మీకు బలము కలుగును. చాలా ఇంకేమైనా ఉందా చెప్పాలి? చాలా ఇంకేమైనా కావాలి? మీరు ఊరకుండుట వలన మీకు ఏం కలుగుద్దట? ఊరకుండి ఆయన నమ్ముకోవడం వల్ల మీకు ఏం కలిగిద్దట? బలం కలిగిద్ది. అంటే మీరు బలవంతులు అవ్వాలనంటే మీరు ఊరుకోవాలి. ప్రతి దాన్ని కూడా మైండ్లోకి తీసుకోవాలి, ప్రతి దాన్ని కూడా నెత్తి మీదకి ఎక్కించుకోవాలి. ఓకేనా? దేన్ని కూడా ఎంటర్టైన్ చేయొద్దు. నేనేమన్నా ప్రస్తుతం మనం వింటున్నదైనా మనకు కనబడుతుందైనా అవన్నీ అబద్ధమే. ఓకేనా? ప్రపంచం అందరికీ తెలుసు లాజర్ డెడ్ అని, చచ్చిపోయిందని తెలుసు. అది అబద్ధమా నిజమా? వాస్తవంగా ప్రపంచానికి నిజం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి అది నిజమో అని నమ్మకం. అర్థమైందా? సమాధిలో లాజరు ఉన్నాడయ్యా, ఇది నిజం కాకపోతే ఇంకేంటి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ లాజరు చనిపోయింది నిజమైనా అది నిజం కాదు. ఎందుకనంటే నువ్వు చూడాల్సింది ఆయన యొక్క మహిమగల నేత్రాలు. అందుకే నేనేమన్నా అంటే ఏ డెడ్ సిచ్యువేషన్ మన జీవితంలో ఉన్నా కూడా మనం నమ్మాల్సింది ఏంటంటే దేర్ ఇస్ అ రిస్టోరేషన్. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, దేర్ ఇస్ అ రిస్టోరేషన్. ఆయన సమస్తాన్ని బాగు చేయగలడు. 12 years నుంచి బాధపడుతుంది ఆ స్త్రీ. పరిస్థితులు ఏవి ఆమెకు సహకరించలేదు, కుటుంబం కూడా సహకరించలేదు. కానీ యేసు ప్రభు వస్త్రం వచ్చిన దగ్గర బాగుపరచబడింది. ఇన్స్టాంట్ రిడీమ్ ఆర్ డెలివరెన్స్. ఆన్ ది స్పాట్ డెలివర్ చేయగలిగిన దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితులు ఎంతసేపు చిటికేసలు పరిస్థితులు మార్చబడతాయి. అర్థమైందా? నీ పరిస్థితులు పెద్ద విషయం కాదు, నీ సిచ్యువేషన్స్ పెద్ద విషయం కాదు, కానీ నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నది పెద్ద విషయం. నీకేం తెలుసన్నా ఆ పరిస్థితులు, మా సమస్యలు నీకేం తెలుసు? నాకు తెలియదు. నిజంగా నాకు తెలియకపోవడం ఇంకా మంచిది. కానీ నేనేమంటున్నానంటే మీకు తెలవాలా మీ ప్రభు ఎవరు అనేది నా పాయింట్. మీరు సమస్య గురించి విచారించడం వల్ల వాక్యం ఇలా ఉంటుంది, మీరు చింతించడం వల్ల మూరెడు ఎక్కువ కావట్లేదు, మూరెడు తక్కువ కావట్లేదు కదా. నేను అడుగుతున్నాను, ఈరోజు మీరు భుజించడానికి ఆహారం విషయంలో ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం చెప్పాడు ఆయన? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్న దేవుడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే పక్షులను పోషిస్తున్నది ఎవరమ్మా? దేవుడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా అని వాక్యంలో ఉందా లేదా? అంటే మీరు ఎంత శ్రేష్ఠులో ప్రభు మరీ 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 చెప్తున్నా కూడా మీరు ఇంకా మీ శ్రేష్ఠతను నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు శపించుకుంటున్నారంటే మీరు సత్యాన్ని అనుసరించాలని లేదని అర్థం. కొందరు మాత్రమే సత్యాన్ని అనుసరిస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? కొందరు మాత్రమే. కాబట్టి మీరు సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలా. ఈ సమయం ఆదివారం సాయంకాల సమయంలో మనం కూర్చుని చేసే ఆరాధన ఇదంతా కూడా మిమ్మల్ని బలపరిచే సమయం. మీరు నింపుకున్న మస్ట్ అంతా, మీరు నింపుకున్నటువంటి మాటలన్నీ, బయట మీరు వింటున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా కడిగేసే స్థలం కదా. అంటే ఇక్కడ మీరు వస్తున్నప్పుడు వాగ్దానాల చేత నింపబడతారు. కాబట్టి ఏ స్థలం బెటర్ మీకు? మీరు మస్ట్ చేత నింపబడే స్థలమా, వాగ్దానాల చేత నింపబడే స్థలమా? వాగ్దానాలు. ఇప్పుడు ఈ స్థలాన్ని మీరు తక్కువ అంచనా వేస్తారనుకోండి, మీరు ఏమవుతున్నారు? చాలా ఈజీగా నష్టంలో పడిపోతున్నారు అర్థం. చాలా ఈజీగా, చాలా సులభంగా. కాబట్టి మీకు సత్యాన్ని ప్రకటించే స్థలాన్ని గౌరవించడం నేర్చుకోండి. నెక్స్ట్ పాయింట్ ఒకటి చెప్తా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3:13. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క
శాపం నుండి విమోచించు. మనల్ని క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాడు. అనండి ఒకసారి, నేను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించబడ్డాను. 100% డెలివరెన్స్. అర్థమైందా? ఎంత? 100%, 100% విడుదల మనం కలిగి ఉన్నాం. ఓకేనా? 100% విడుదల మనం కలిగి ఉన్నాం. మీరందరూ కూడా ఎలా విడిపించబడ్డారు అని అంటే యేసుక్రీస్తు రక్తము చేత విడిపించబడ్డారు. కాబట్టి మీ సమస్య కంటే యేసు రక్తం గొప్పది, కానీ మీరు మీ సమస్య గొప్పది కాదు. అందుకే మీరు సమస్యలన్నింటినీ, పరిస్థితులన్నింటినీ కూడా యేసుక్రీస్తు రక్తానికి అప్పగించడం ప్రారంభించారు. అర్థమైందా? యేసుక్రీస్తు రక్తానికి అప్పగించడం ప్రారంభించారు. ఇలా ఎప్పుడైతే మీరు చేయడం ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి మీ జీవితంలో యేసుక్రీస్తు రక్తం పనిచేయడం ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు రక్తం పనిచేయడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినట్టు మనం చూస్తున్నామని వాక్యాలు. గడప గమ్ములకు అంటే గడపకి రక్తం ఉంటే మరణపు దూత పారిపోయాడు. ఎక్సోడస్ అంటే గుమ్మానికి యేసు రక్తం ఉంటే మరణము దాటిపోయింది. యేసు రక్తానికి సమస్తాన్ని అప్పగిస్తే అది ఎటువంటి పరిస్థితిని పారిపోతారు. అందుకే మీరు విధేయత అనేది మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీరు విధేయులు అవుతా ఏమవుతా మీరు ఎంతగా వాక్యానికి విధేయులు అవ్వడం ప్రారంభమవుతుందో, ఎంతగా మీరు వాక్యాన్ని పొందుకోవడం అనేది మీ జీవితంలో ప్రారంభిస్తారో మీ జీవితంలో తిరుగులేని కథ. ఎందుకంటే యు ఆర్ ది న్యూ క్రియేషన్. ఆమేన్. మనం విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. శాపము కింద, ధర్మశాస్త్రం కింద ఉన్నవారం కాదు. అవునా? అట్లనే 2 కొరింథీ 5:17 ఉన్న వాక్యం ఏంటి? వి ఆర్ ది న్యూ క్రియేషన్. క్రీస్తునందు ఉన్న మనము క్రొత్త సృష్టికి విరోధంగా నిలబడుటకు శక్తి కలిగిన మనుషులు ప్రపంచంలో ఎవరు లేరు. ఓకేనా? నీకు ప్రభు తోడై ఉన్నాడు, నీ పక్షముగా ప్రభు ఉన్నాడు అన్నప్పుడు నీకు విరోధంగా మనుషుడున్నా, నీకు విరోధంగా వ్యవస్థ ఉన్నా, నీకు విరోధంగా పరిస్థితులున్నా, నీకు విరోధంగా డబ్బులున్నా, నీకు విరోధంగా అధికారాలున్నా, నీకు విరోధంగా సింహాసనాలున్నా, నీకు విరోధంగా ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్నేమి చేయలేదు. ఆమేన్. ఆమేన్. అర్థమైంది నేను చెప్పింది? ఈ మాట మీరు నమ్మండి. ఈ మాటకు విరోధమైంది పాతాళంలో ఉన్న దయ్యం కానీ, పరలోకంలో ఉన్న దేవదూత కానీ వచ్చి జెరెమీయా చెప్పింది తప్పని చెప్పి మీరు ఒప్పుకో. ఎవరు చెప్పారు? ఎవరు తప్పని అంటే ఒప్పుకోదు. విన్నారా? ఏం చెప్పిన చెప్పండి. ఎవరు తప్పని చెప్తే ఒప్పుకోదు చెప్పండి. నేను అనే సాతానే కాదు, పరలోకంకి వెళ్ళి దేవదూత వచ్చి జెరెమీయా చెప్పింది తప్పని చెప్పిన మీరు నమ్మొద్దు అంటున్నా. నువ్వు దేవదూత కంటే గొప్ప. అరే దేవదూతకు వాక్యం చెప్పే ఉందా? లేదుగా. వాగ్దానాన్ని, సువార్తను, సత్యాన్ని బోధించడానికి జెరెమీయాకి అధికారం ఇచ్చాడు దేవుడు. మరి మీరు నమ్మాల్సింది దూత వాక్యమా, జెరెమీయా వాక్యమా? అరే నేను తప్పేం చెప్పట్లేదు భయ్. అర్థమైందా? పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్న సేవకుని మాట మోసగించే ప్రయత్నం చేసే దేవదూతను కానీ, దయ్యాన్ని కానీ నమ్మాల్సిన పని లేదు. అర్థమైందా? అందుకే మీరు అనుసరించాల్సిన సత్యము. మీరు విడిపించబడ్డారు, మీరు దీన్ని ఎక్కువ క్లెయిమ్ చేయండి. మీరు శాపం కింద లేరు, క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ ఇట్. చాలా డ్రైగా ఉందనుకోండి, ప్రతి విషయంలో మనం మానసికంగా కుంగిపోతున్నాం, మానసికంగా టెన్షన్ పడుతున్నామనంటే మనది కానిదాన్ని మనం అనుభవిస్తున్నాం. వాస్తవంగా పోయిన వారం మీకు వాక్యాన్ని గుర్తు చేశాను. సొలొమోను విషయంలో దేవుడు ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు, ఒక నిబంధన చేశాడు. దావీదు తాను ఉన్నన్ని రోజులు శత్రువులను సంహరిస్తూ వచ్చాడు, తన చేతులకు రక్తం అంటింది. కానీ ఇప్పుడు శత్రువులు లేరు. సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరములు కూడా నలుదిశల నెమ్మది కలిగింది. ఎందుకొరకయ్యా? ఎందుకొరకు? ఆయన నామఘనత కొరకు. దేవుడు తన నామఘనత కొరకు నీకు ఏమిస్తాడు? నలుదిశల నీకు నెమ్మదినిస్తాడు, నలుదిశల నీకు సమాధానం ఇస్తాడు. నీవు నలుదిశల సమాధానం కలిగి ఉండడం అనేది దేవుని చిత్తం.
అంటే పర్ఫెక్ట్ విల్ ఏదైతే ఉందో, పర్ఫెక్ట్ దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తానికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు సమాధానంతో ముందుకు వెళ్ళలేవు. అర్థమైందా? ప్రపంచంలో ఉన్న జ్ఞానులు కూడా నీకు సమాధానం ఇవ్వలేరు. ఇస్తారా? నేనేమంటానంటే, ఒక ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞాని మనకిచ్చే సలహా ద్వారా మనకు రిలాక్సేషన్ కలుగుతుందా, లేకుంటే సమస్య నుంచి విడిపించబడితే రిలాక్సేషన్ కలుగుతుందా? కదా. అంటే సమస్య నుంచి విడుదల అనేది ప్రభు దయచేత జరుగుతుంది, కానీ ఎక్స్పర్ట్ సజెషన్స్తో కాదు. కాబట్టి మనం బేస్ అవ్వాల్సింది, నమ్ముకోవాల్సింది ఎక్స్పర్ట్ సజెషన్స్ కాదు. ఎవరిని చెప్పండి? ప్రభు యొక్క ఆలోచన నమ్ముకోవాలి. నీ మాట ఈ ప్రభా, నీ వాక్యం ఈ ప్రభా, నీ వర్తమానం ఈ ప్రభా అని అంటే నీ జీవితంలో నువ్వు ఇక ఎన్నడూ కూడా నీ జన్మదినాన్ని, నీ బ్రతుకుని, నీ ప్రయాణాన్ని శపించుకునే రోజులే రావు నీ జీవితం. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? నీ జీవితాన్ని శపించుకునే పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవు. నువ్వు న్యూ క్రియేషన్ అన్న సంగతి నీకు అర్థమైతే నిన్ను నీవు చూసుకునే మార్గం మార్చబడుతుంది, నిన్ను చూసుకునే పరిస్థితులు మార్చబడతాయి. నిన్ను నువ్వు ఎలా ఒక కామన్ మ్యాన్గా చూసుకుంటున్నావు. దీనికా ప్రభు నేను పిలిచింది, దీనికా ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నాను. సొలొమోను జీవితంలో ఎన్నడూ యుద్ధాన్ని చూడలేదు. ఆయన యుద్ధం లేకుండా బతకరాదు. 100% బతకచ్చు. క్రైస్తవం అంటేనే పోరాటాల జీవితం. అది వారి పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు, నేను కాదంటే. ఇంకా నేనేమన్నానంటే, మనం విన్న వాక్యంలో ఆ వాక్యం చదవండి అమ్మా, మనం తీసావు కదా వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథమా, చూడండి. ఎక్కడ వాక్యం తీసుకున్నాం? మీరు అందుకే తీసుకున్నాం. మనం తీసుకున్నాం, తీసావు. 4 దిశలు నెమ్మది తీసారా? 5వ అధ్యాయం, 1 రాజులు 5వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి, మొదటి 5వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపుల యుద్ధములు అతనికి కలిగి ఉండెను అనా కదా. తన దేవుడైన యెహోవా నామ గణతకు అతడు మందిరము కట్టింప వీరు లేక పోయింది అన్న సంగతి నీ వెలుగుడు. దావీదు కాలంలో యుద్ధాలే ఉన్నాయి కాబట్టి ఆయనకు సమయం లేదు మందిరం కట్టేంత ఉందా. కానీ స్టిల్ ఇప్పుడు ప్రజెంట్ శత్రువు ఒకడును లేకుండా అపాయమేమి కలగకుండాను నా దేవుడైన యెహోవా 4 దిశలను నాకు నెమ్మది దయచేసి. శత్రువు ఒకడు లేకుండా, అపాయమేమి కలగకుండా నా దేవుడైన యెహోవా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక ఆయన నామ ఘనత కొరకు నేను మందిరం కట్టింపు మొదలు పెట్టాను. ఫర్ హిస్ నేమ్ షేక్, ఆయన నామ ఘనత కొరకు మందిరము కట్టుటకు ఆయన ఏం చేస్తున్నాడు? 4 దిశల నెమ్మదిని ఇస్తున్నాడు. నేనేమన్నానంటే, నీ వలన దేవుడు ప్రయోజనకరమైన పని జరిగించాడు. జర్మియా, నీ జీవితంలో నువ్వు టెన్షన్ పడతా ఉంటే, నువ్వు విశ్రాంతి లేకుండా ఉంటే, భారంగా ఉంటే నువ్వు నా పని చేయలేవు. కాబట్టి నీ ఆల్ సైడ్ నేను నీ నెమ్మదిని ఇస్తున్నానని చెప్తున్నాను. అర్థమైందని చెప్పింది. ఎందుకయ్యా ఫలానా వ్యక్తికి నువ్వు నెమ్మదిని ఇస్తున్నావు 4 దిశలు అంటే ఆయన అంటాడు, ఆయన వలన నాకు గొప్ప పని ఉంది. ఈ రాత్రి నేను ఏమంటానంటే, నీ ప్రభు శత్రువులను పాదపీఠముగా చేసుకొని పరలోకంలో
దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు కనుక నీకు ఇక ఏ శత్రువు వలన కలిగే హాని లేదు. ద లార్డ్ ఈస్ విత్ యూ. ఆయన నీ పక్షంగా ఉన్నాడు కనుక నీకు అగెనెస్ట్గా వచ్చేవాడు కానీ, నీకు నిలబడే శక్తి కానీ, నీకు విరోధంగా పనిచేసే వ్యవస్థ కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు పెట్టి నేను కూలదోయాలనే ప్రయత్నం కానీ ఏది వర్ధిల్లదు. బికాస్ గాడ్ ఈస్ విత్ యూ. ఆమేన్. నేను చెప్పిన అర్థమైందా? ప్రపంచంలో ఉన్న డబ్బంతటిని తీసుకొచ్చి ఒక చోట కూడబెట్టి ఇది జెర్రెమియాను కూలదోయడానికి పెట్టాలి ఖర్చు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినా కూడా కూల్చలేదు. వై బికాస్ చెప్పండి రోమిలకు రాసిన 8:33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? 31 వచ్చింది. ఇట్లుండగా ఏమందు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉండగా, చెప్పాలమ్మా, దేవుడు మన పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడో? చెప్పాను కదా, ప్రపంచంలో ఉన్న అధికారాలన్నీ ఒక చోటికి వచ్చిన, ప్రపంచంలో ఉన్న డబ్బంతా ఒక చోటికి వచ్చిన, ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతులందరూ కలిసి ఒక చోటికి వచ్చిన, నిన్ను కూల్చడం, పడగొట్టడం వల్ల ఎక్కడ 34 వచ్చింది. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తు, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు, దేవుని కుడి పార్శ్వం ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందులో కూర్చి రాయబడి ఉన్నదేమనగా, దినమెల్లా మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలను మనం ఎంచబడితిమి, ఆయనను మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విషయము మనము శపించబడిన వారం కాదు, ప్రేమించబడిన వారం. చెప్పండి ఇప్పుడు చెప్పండి. నేను శపించబడిన వ్యక్తిని కాదు, ప్రేమించబడిన వ్యక్తి. ఓకేనా? నేను శపించబడిన వ్యక్తిని కాదు, ప్రేమించబడిన వ్యక్తిని. అందుకే కింద ఉంటుంది, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనవైనను, లోతైనవైనను, సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనం ఎడబాపం లేదమని రూఢిగా నమ్ముతున్నాం. ఆమేన్. అర్థమైందా? నీ ఐడెంటిటీ నువ్వు తెలుసుకున్న రోజు నీ జీవితం మారుతుంది. అన్నాను తెలుసా, ఆదిలాబాద్లో టాప్ ఇండస్ట్రియలిస్ట్, టాప్ బిజినెస్ మ్యాన్, టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తితో నాకు పరిచయం ఉన్నంత మాత్రాన నాకు ఒరిగేది లేదు. కానీ నేనేమన్నానంటే, నీ పక్షంగా నీ ప్రభు ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైన రోజు ఎవడానికి నష్టం చేశారు. అంతే. కథ వేరే ఉంటుంది అని చెప్పాలి. ఏముంటుంది? కథ వేరే ఉంటుంది. మన స్టోరీ ఆయన మహిమ కొరకు దేవుడు మారుస్తాడు. అంతేగాని ఏదో నడిచిందిలే, జరుగుతుందిలే, ఈ పని అయిపోయిందని ప్రపంచం అనుకున్నంత మాత్రాన నిజం కాదు. సమాధి కప్పలేక నోరు తెరిచి మింగేసినంత మాత్రాన లాజరు చచ్చిపోయినట్టు కాదు. కేసాను అవునా కదా? పెద్ద నోరు తెరిచి లాజర్ని పిలిచింది, పోయిండు, ఉన్నాడు. అందులో ఎన్ని రోజులు ఉన్నాడు? జస్ట్ 4 days. 4 days ముచ్చిపోయింది, ఎగిరింది సమాధి. ఇమ్మీడియట్గా ప్రభు ఇది రక్షించాడు. అందుకే ఆయన పేరేం పేరంటే, ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరక్షన్ అన్నాడు. ఏంటైనా? నేను జీవమును పునరుత్థానమును అన్నాడు. ఏమన్నాడు ఆయన? జీవం ఆయనే, పునరుత్థానం ఆయనే. అందుకే ఆయన ఎక్కడైతే మన జీవితంలో మృతమైన పరిస్థితులు ఉన్నాయో ఆయన ఈరోజు జీవాన్ని పోయడం ప్రారంభిస్తాడు. ఫ్రెష్ లైఫ్. మాట్లాడుతున్నాను ప్రపంచానికి. ఆయన మన డెడ్లీ సిచ్యువేషన్స్లోనికి మన ఫ్రెష్ లైఫ్ని పంపిస్తున్నాడు. మన ప్రతి మరణకరమైన పరిస్థితుల్లోకి ఆయన విశేషమైన జీవాన్ని పంపిస్తున్నాడు. ఆయన
మరణం అనే దానికి అక్కడ అవకాశం లేదు. అందుకే మీరు సత్యాన్ని వినడానికి వేగిరపడరండి. ఇక్కడ జరిగే ప్రార్థనలలో ఏకీభవించండి. ఇక్కడ జరిగే వాక్యములో మీరు మాట్లాడడం ప్రారంభించండి. మందిరానికి వచ్చి మౌనంగా ఉండడానికి ఇదేమి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తే ప్రతి కొండ కదిలించబడుతుంది. అది కదిలించబడమే కాదు, సముద్రంలో నాటబడుతుంది. ఓకేనా? నువ్వు చర్చికి వచ్చి, మందిరానికి వచ్చి వాక్యం వింటున్నావంటే ఇన్విజిబుల్ బ్యాటిల్లో ఉన్నావు అని అర్థం. నీవు చెయ్యని యుద్ధంలో నువ్వు గెలిచే పరిస్థితులలో ఉన్నావు అన్నమాట. ఆమేన్. నేను చెప్పింది అర్థమైందా? నీవు యుద్ధము చేయకుండా గెలిచే స్థలంలోనికి వచ్చావు. అది సంఘం అంటే. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట, ఇక్కడ విడుదల చేయబడుతున్న ప్రతి ప్రవచనం, ఇక్కడ నీ కొరకై విడుదల చేయబడుతున్నటువంటి ప్రతి వాగ్దానము నిన్ను ఒక యుద్ధ రంగంలో విజయస్తునిగా నిలబెట్టేస్తాను. యు ఆర్ ది మోర్ కాంకరర్. నువ్వు అత్యధికమైన విజయం పొందిన వ్యక్తి. కాబట్టి పరిస్థితులన్నిటి బట్టి కుంగిపోయి, పరిస్థితులన్నిటి బట్టి మనల్ని మనం శపించుకుంటూ ముందుకెళ్తున్నామని అంటే మనకి ఏముందని అర్థం? వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏముంది మనకు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానములో తక్కువ అవ్వడం వల్ల మన జీవితంలో చింతిస్తున్నాం. అర్థమైంది? చింతకు కారణం, కార్యాలు కనబడకపోవడానికి కారణమేంటి? ఒకటే రీజన్ ఏంటంటే మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. సుబుద్ధి ఏం కలిగిస్తుంది? దయను సంపాదించుకునేది. దయ ఏం చేస్తుంది? దేవుని కార్యాలకు వెల్కమ్ డోర్ అన్నమాట. దయ అంటే ఏంటి? దయ అంటే ఏంటి? ఎంట్రన్స్ డోర్ ఫర్ ది గాడ్లీ మిరాకిల్స్. ఎంట్రన్స్ డోర్ ఫర్ ది గాడ్లీ హెవెన్లీ మిరాకిల్స్. కాబట్టి నువ్వు ఎంట్రన్స్ డోర్ తెరిచి ఉంచాలి. ఎప్పుడు దయను సంపాదించుకోవాలి. ఆ దయ ఎలా కలుగుతుంది నీకు? దయ ఎలా కలుగుతుంది చెప్పండి? ఆయన మాట నా వల్ల కాదు ప్రభు అంటే ఆయన బతికించడానికి పెద్ద విషయం అండి. నాకు మాట మంచిగా అనిపిస్తుంది ఈరోజు. సముద్రంలో తుఫాను రేగుతున్నప్పుడు ఓడ అమరమున తలగడ మీద తలవాల్చుకున్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి శిష్యులన్న మాట ఏంటంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నేను అడుగుతున్నాను, నీ జీవితంలో నువ్వు పడే ప్రతి ప్రయాస విషయంలో ప్రభు చింతించట్లేదా? ఆ మాటకు స్క్రిప్చరల్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. చెప్పాలి. ఆయనకు చింత లేదా? ఆయనకు చింత ఉంది. ఆయనకు ఆలోచన లేదా? ఆయనకు ఆలోచన ఉంది. మరి మన జీవితాన్ని శపించుకున్నామంటే అర్థం ఏంటి? నా దేవుని వలన సమస్తము స్వార్థం. ఆమేన్. ఎవ్రీ డెడ్లీ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఈరోజు ముగింపు. ఆమేన్. ప్రతి మరణావస్థలో ఉన్న ప్రతి దానికి రోజు నేను ముగింపు ప్రార్థిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్ అండ్ డిక్రీ. ఏం చేస్తున్నాను? నేను డిక్రీ చేస్తున్నాను. ప్రతి దాన్ని, ప్రతి మరణంగా యేసు నామమున అది ఇక ఎన్నడూ కూడా మరణముగా ఉండకుండా. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఇక్కడికి రండి. 12వ వచనంలో, ఇది 5వ అధ్యాయం 12వ వచనంలో, ఈ సత్య కృపలో నిలకడగా ఉంటాడు. ఏమనుందమ్మా ఇక్కడ? ఈ సత్య కృపలో, ఈ సత్యములో. మీరు ఎందుకు జెర్మియా దగ్గరికి వెళ్తారయ్యా? జెర్మియా దోస్తులేక జెర్మియా దగ్గరికి వెళ్తే మాకు
ఫ్రీ ఉంటుంది, అక్కడ టైం పాస్ అవుతుంది కాదు. నేనేమన్నా అంటే ఈ సత్య కృపలో నిలకడగా ఉండడానికి ఇక్కడ రండి భయ్ నేను చెప్పిదా అర్థమైందా? నేనేమంటున్నా అర్థమైందని చెప్పి మీరు ఎందుకు జర్మియా దగ్గరికి వెళ్తున్నారు అనే దానికి మీ దగ్గర జవాబు ఉండాలంటున్నా. ఎట్లేదు ఇదా సమాధానం కాదు కాదు, ఇది సత్య కృపను గ్రహించి రండి అంటున్నా. అర్థమైందా? నేను మీకు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆమెను అంటున్నారంటే ఆల్రెడీ మీరు యుద్ధాన్ని గెలిచినారన్న అర్థం. ఓకేనా? దెర్ ఈస్ ఎ గ్రేట్ డెలివరెన్స్ పొందుకొని వెళ్తున్నారు మీరు, ఒక గొప్ప విడుదల పొందుకొని వెళ్తున్నారు. సామాన్యమైన వ్యక్తుల్లా మీరు వెళ్ళట్లేదు. అర్థమైందా? ఆయన మన మధ్యలో తన యొక్క అభిషేకాన్ని ఓవర్ఫ్లో చేస్తున్నాడు, తన కార్యాలను ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ చూడాలా మీరు కళ్ళెత్తి. అర్థమైందా? ఇంటికి వెళ్ళి సపోర్ట్గా కూర్చొని ఏమైనా పార్టీ మధ్య కొత్త ట్రెండ్ పార్టీ ఏంటి? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అంటే కథ మారుతుందా? నేనేమన్నా కథను మార్చగలిగిన దేవుని వర్తమానం నువ్వు పొందుకుంటున్నావు అని అంటే నీ స్టోరీ ఆల్రెడీ రీరైట్ జరుగుతున్నా. గాడ్ హూ కెన్ రీరైట్ యువర్ స్టోరీస్. నీ దేవుడు ఎవరనంటే నీ స్టోరీ మొత్తాన్ని మార్చగలిగిన. ఓకేనా? నీకు నీవు ఎరేజ్ చేసుకోలేవు. ఇక్కడ ఎరేజ్ చేయాలా? నో, అక్కడ సరే. కానీ నేనేమన్నానంటే ఎరేజ్ అనేది దేవుడిని జీవితం ఎక్కడ ఎరేజ్ చేయాలా, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలా, అన్నీ చేసి ఒక అందమైన జీవితంతో నడిపిస్తాను. ఇక్కడికి వచ్చివాడు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అంటే అప్పుడు నీకు వాక్యం వేయడం స్టార్ట్ చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నీ స్టోరీని ఏ స్టోరీ? నీ స్టోరీయే కాదు, హిస్టరీ కూడా మారుతుంది. హిస్టరీ. ఓకే, నీ హిస్టరీని కూడా మారుస్తాడు ఆయన, చరిత్రను మారుస్తాడు. ఓకేనా? చాలా దరిద్రంగా ఉన్నది జీవితం, చెప్పుకుంటే సిగ్గుపోతుంది అనుకునే జీవితాలను కూడా మార్చగల దేవుడు ఆయన. ఓకేనా? బికాస్ హీ నెవర్ డైస్. ఆయన చనిపోయిన దేవుడు కాదు. లాజరు స్టోరీ మార్చిన దేవుడు, రక్తస్రావంతో పడి ఉన్న స్త్రీ స్టోరీని మార్చిన దేవుడు, ఆ రాత్రి సముద్రం మీద అలల చేత కొట్టబడి ముగించబడబోయేటటువంటి శిష్యుల జీవితాలను స్టోరీని మార్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రాత్రి మనం మునిగిపోయే పరిస్థితులు ఎన్నున్నా, కూలిపోయే పరిస్థితులు ఎన్నున్నా మీరు మిమ్మల్ని మీరు శపించుకోవద్దు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ సీటెడ్. నీకంటే ముందు ఎవరు కూర్చున్నారో ఆయనతో నువ్వు కూర్చున్నావు. ఆమేన్. నా మాట మీద నీకంటే ముందు ఎవరు కూర్చున్నారో ఆ కూర్చున్న వాళ్ళతో కూర్చున్నావు. జస్ట్ రిలాక్స్. హల్లెలూయా. నీ ప్రభు ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడడం ప్రారంభించు, నీకు జరిగే గొప్ప కార్యం చూస్తావు. నేనేమన్నా ఏ పాస్టర్ ఎంత గొప్పవాడో మీరు మాట్లాడు, నీ విన్న వాక్యాన్ని మాట్లాడు. నేను చెప్పిన అర్థమైంది? మీరు ఏ వాక్యం విన్నారో మాట్లాడడం ప్రారంభిస్తే ఈ వాక్యం మన చెప్పిండే ఇది కాదు మీరు మాట్లాడచ్చు. ఈరోజు ఈ వాక్యం నన్ను కదిలించింది అని చెప్పాలి. మొన్న నాకు చాలా బాధ అయిన విషయం ఏంటంటే అది అప్పుడు రికార్డ్ అవ్వలేదు వాక్యం. నేనేం చెప్పినా మర్చిపోయినా అని చెప్పి 2 days బాధపడతా ఉంది. ఏం చెప్పిన ప్రభావం అంటే అప్పుడు గుర్తు చేసిండు. రాజుల గ్రంథం వచ్చి 5వ అధ్యాయంలో నుంచి 40 అప్పుడు నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. దెర్ ఇస్ నో వర్డ్, హౌ కెన్ వి ప్రే? వాక్యం లేకపోతే ఎట్లా ప్రార్థన చేస్తాం? అరే ప్రార్థన చేయడానికి ఏమన్నాను? నో, అది సామాన్యమైన విషయం కాదు. సీఎం దగ్గర పోయి ఎందుకు వచ్చినావంటే ఆయన సంవత్సరానికి వచ్చినట్టు ఎట్లా చూసి అరే
అరే ఎవరికి దొరకదురా భయ్ అపాయింట్మెంట్, నీకు దొరికింది, ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ తీసుకుంటారా, చేసి పెడతా అంటాడు ఆయన. అర్థమైందా? అట్లాంటిది ప్రభా వచ్చిన పాట పాడిపోతారు. నీ దేవుడి దగ్గరికి వచ్చి అంత నీకు అవకాశం దొరికింది, ఒక 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 స్వేచ్ఛ దొరికింది, ఫ్రీడమ్ దొరికింది అన్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు ప్రభా ఈ రాత్రి నేను నీ సన్నిధికి వచ్చాను, నేను నీకు వచ్చినట్టుగా నేను వెళ్ళను కాబట్టి ఇదిగో ఈ పరిస్థితి నేను ముందు పెడతాను. ప్రతి ఎర్రర్స్ని రిమూవ్ చేయడం చేస్తాడు, ప్రతి బగ్స్ని రిమూవ్ చేస్తాడు ఆయన, ప్రతి మిస్టేక్స్ని రిమూవ్ చేస్తాడు ఆయన. అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఆయనకు సాధ్యం అయ్యే వాటిని మీ చేతిలోకి తీసుకుంటాడు. డాడీ, గాడ్, రవ్వా, ఇదిగో ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ఈ విషయంలో మీరు పని చేయండి ప్రభా, ఈ విషయంలో మీరు మాట్లాడండి ప్రభా, నీ వాక్యం వస్తే క్షణాల్లో నా జీవితం మారిపోతుందయ్యా, ఐ నీడ్ యువర్ మెసేజ్ అని చెప్పండి. అక్కడ మీరు శపించుకుంటూ ఉన్నారు అనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. రాజులుగా అన్నానే కుష్టు రోగులు ఉంటారు 4 సందర్భం గుర్తు వస్తుంది, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం అని చెప్పి తెగించి వారు వెళ్ళాల్సిన ప్రాంతంకి వెళ్తే శత్రువులు అక్కడ లేరు, మొత్తం ఆస్తి అంతా కొల్లో కొట్టుకొని రావడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి చెప్తే అక్కడికి వెళ్ళి విస్తారమైన సొమ్మును కొల్లగొట్టుకున్నారంట. నేనేమన్నానంటే నీకు అర్థమైపోయింది, నీ లైఫ్ మొత్తం అర్థమైంది కదా, అంత ఏం లేదు, కథ మొత్తం అయిపోయింది, నీకేం లేదు, ఇంకేం చేసేది లేదు అన్నప్పుడు నేనేమన్నానంటే లాస్ట్ టైం కూడా ఈ ప్రయత్నం చేయొచ్చుగా, అయిందని అయిపోయింది, ఇంటే ఉంటాం పోతే పోతాం, పట్టుకున్నాం దేవుణ్ణి గట్టిగా పట్టుకుందామని చెప్పి ఆయన వాక్యాన్ని మీరు జీవించడం ప్రారంభిస్తే చరిత్రలు మారుతాయి. ఏం మారుతాయి? చరిత్రలు మారుతాయి. చెప్పండి ఇప్పుడు. ఏమైనా చేయగలవు అని పాడండి, అప్పుడు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోడు ఆయన, తెచ్చుకుంటాడు ఆయన. నీ జీవితంలో మహిమ పొందాలని ఇష్టపడే నీకు 4 దిశల నెమ్మదిని కలగజేస్తున్నాడు, నీకు ప్రవచనాన్ని ఇస్తున్నాడు, నీకు వాగ్దానాలు ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నేనేమన్నానంటే, నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఇక్కడికి వచ్చి మీరు నిరాశతో వెళ్ళే రోజులు ఉండవు, మేబీ మీరు వాక్యం వినకపోతే తప్ప. అందుకే మంత్లీ మీటింగ్ ఉండని ఏదన్నా వాక్యం చెప్పాల్సిన చెప్పుడే. అలాగనే మనం మీటింగ్ పెట్టేదే వాక్యం కోసం, భోజనాల కోసం కానీ కాదు. ఓకే, ఆలస్యమైనా వదిలేదు, ఇంకేం చేసినా వదిలేదు, బికాస్ వాక్యం మనకిస్తే వచ్చిన మన జీవితాలలో పరిస్థితులు చేయాలి. బిర్యానీని ఇంటికో ఏడిస్తే ఏమైనా వస్తుందా? బిర్యానీని ఇంటికో ఏడిస్తే ఏమైనా వస్తుందా? నేనేమని ఇక్కడికి వచ్చి పరిస్థితులు మార్చబడి కారం అన్నం విన్నా కానీ ప్రారంభిస్తాను. నేను చెప్పేది అది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మార్చుకున్నాం కదా. మనం వచ్చేది దేని కొరకు? మొదలు పెట్టాలా ముగించాలా? ఎంతసేపు మొదలు పెట్టడం ముగించడం ప్రజెంట్ వేసుకోవడం ఎంతసేపు? మనందరికీ కరెక్ట్ 6:30కి మొదలు పెడితే ఎంతసేపు అయిపోతుంది? 7:30కి అయిపోతుంది. మీరు రాలపడి అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు అంటున్నా. అర్థమైందా? సో మనకు కావాల్సిందే మెసేజ్, మనం వచ్చేది వర్తమానం. వచ్చిన వర్తమానం కొరకు వచ్చి కూడా టైం అయిపోయిందని అనుకున్నాం. మనం నష్టాన్ని ఈజీగా కొని తెచ్చుకుంటున్నాం అంత ఫ్రీగా. నష్టపోవద్దు మనం, ఓకేనా? మనం దేనికి వారసులం కాదు, శాపానికి కానీ నష్టానికి కానీ వారసులం కాదు. ఒక్కసారి మీ కొరకు వాక్యం రిలీజ్ అయిందనంటే ఆ రోజు నుంచి చరిత్ర మారిపోయినట్టే కదా. ఇస్తారు నాతో ఏకీభవిస్తారు ఈ మాటలో 100%? ఎస్, అది నేను చెప్తున్నాను. అందుకే ఈ పట్టణానికి ఉన్న దరిద్రం మొత్తం పోవాలి. ఎప్పుడు పోతుంది తెలుసా? వాక్యము అనే సందర్భంలో వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అరే మన సంఘానికి వెళ్తాం, వెళ్ళేదే వాక్యం కొరకు అన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాలి.
ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళకపోతే అనేది కాదు కాన్సెప్ట్. ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళకపోతే అనేది కాదు కాన్సెప్ట్. నేను వెళ్ళేది దేని కొరకనంటే ఇన్విజిబుల్ బ్యాటిల్లో విక్టరీ చూడటానికి, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో విజయాన్ని చూడటానికి నేను వెళ్తున్నాను అన్న కాన్షియస్తో రా. మీకు తెలీదు మీ ఆర్థిక విషయాల మీద దాడి చేసేది ఎవరు తెలుసా మీకు? మీ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా మిమ్మల్ని అటాక్ చేసేది ఎవడో మీకు తెలుసా? తెలియదు. మిమ్మల్ని నష్టపరచడానికి ఎవడు ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా మీకు? తెలియదు. ముందొచ్చే శత్రువుని ఎదుర్కోవచ్చు, పోలీసులో కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ వెనక నుండి ఎవడొస్తున్నాడో తెలియదు. అలాంటి వాడితో యుద్ధం చేయడం మీ వల్ల అయిద్దా, నా వల్ల అయిద్దా? అవ్వదు కదా. కానీ వాక్యము చేత మాట్లాడుతున్నప్పుడు శత్రువు కూలిపోతున్నాడు. అర్థమైందా? వాక్యం చేత మాట్లాడుతున్నప్పుడు ఏమవుతున్నాడు? శత్రువు కూలిపోతున్నాడు. ఎందుకు అంటే చూడండి ఒకసారి ఈ మాట గురించుకున్నాం. కొలస్సీల రాష్ట్ర పత్రికలో నుంచి అద్భుతమైన మాట 2:15. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసి ఆయన ప్రధానులను అధికారులను 15. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి. ఏం చెప్పండి చెప్పండి. మనకు విరోధముగా ఉన్న పత్రమును చూడండి, అది ఆ మాట చూడండి ప్లీజ్. ఐ నీడ్ మీరు ఈ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయాలనుకోండి. చదవండి ఆ మాట. మనకు విరోధముగాను పత్రమును మేకులతో మనకు విరోధంగా 15వ అధ్యాయంలో అన్న చదువుతున్నా చెప్పండి. మనకు విరోధముగాను ఉండిన పత్రమును చూసారా? కనిపించిందా? 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 చూడు 15వ వచనంలో కిందికి వెళ్ళి నేను చూపిస్తాను. చదువు ఇప్పుడు. దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు మనకు విరోధముగాను పత్రమును ఉండిన పత్రమును మేకులతో సిలువకు దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా అన్న? మనకు విరోధంగా ఉన్న ప్రతి పత్రాన్ని నేను ఏం చేశాడు? ఎరేజ్ చేసి పడేసానంటే పరిస్థితులన్నిటైనా క్లోజ్ 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 ఫ్రెష్ అప్రూవ్మెంట్స్ అనేవి మన జీవితంలో స్టార్ట్ అయిపోయినా. ఓకేనా? నేను ఏమన్నానంటే మన జీవితం హయ్యర్ డైమెన్షన్లో దేవుడు నడిపించబడుతుంది. నా మైండ్ సెన్స్ ఎలా చెప్తుందనంటే మనం హయ్యర్ డైమెన్షన్లో వెళ్ళబోతున్నాం. నేను ఒక సెన్స్లో ఉన్నా, ఒక కాన్షియస్లో ఉన్నా. ఏంటంటే మనం హయ్యర్ డైమెన్షన్లో వెళ్ళబోతున్నాం. హయ్యర్ డైమెన్షన్లో వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనకు విరోధంగా ఉన్న ప్రతి దాన్ని కొట్టి వేసి, సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేరాత తుడిచి వేసి దాన్ని అడ్డము లేకుండా ఎత్తి వేశాడు. శత్రువు లేడు, విరోధమైన పత్రము లేదు, శాపము లేదు, హాని లేదు, నష్టము లేదు. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు. చేసంతే కదా, అసలు ఏది లేదు. బ్యాలెన్స్ ఎంత? ఒకవేళ జీరోకు కూడా విలువ ఉంటే అక్కడ డాష్ అంటే జీరో ఉంటుంది. ఓకే, అంటే ప్రభువు ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది అర్థం చేసుకోండి. నువ్వు శపించబడిన వాడు కాదు, ప్రేమించబడిన. నేనేమన్నానంటే ప్రభువుతో మాట్లాడమే నీ పని. 4 గంటలకు వేస్తావా, 5 గంటలకు వేస్తావా,
రాత్రి మేలుకుంటాను, ప్రభా నన్ను నీవు హయ్యర్ డైమెన్షన్లో నడిపిస్తున్నందుకు స్తోత్రం అని చెప్పాలి. ఆశీర్వాదకరమైన ప్రయాణంలో నాతో నీవు నడుస్తున్నందుకు స్తోత్రం అని చెప్పాలి. ఇదే నీ పని. నన్ను ఎవరేమన్నో నువ్వు న్యూ క్రియేషన్ కాబట్టి నీకు విరోధంగా నీ బాస్, నీ దోస్తులు, నీకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు నిలబడరు అంతే. నీ అడుగెల్లా నీతిలో పడ్డట్టుగా మారుస్తాడు. ఏం చేస్తాడు ఆయన? నీ అడుగెల్లా నేతిలో పడ్డట్టుగా మారుస్తాడు ఆయన. వెన్ ఎప్పుడు మీ అన్న చర్చికి వస్తే కాదు, నేను అలా చెప్పట్లేదు. నేనేమన్నా ఇక్కడికి వచ్చి నువ్వు సత్యాన్ని వింటూ నువ్వు మాట్లాడడం ప్రారంభించు. ఓకే, నేను ఎందుకు మిమ్మల్ని రమ్మని బతులాడుతున్నాను టైం చేయాలంటే ఒకటే రీజన్. మీరు వచ్చి నిలబడడం ద్వారా, మీరు వచ్చి ఇక్కడ మాట్లాడడం ద్వారా, మీరు వచ్చి ఇక్కడ మీరు ఆమెనని ప్రవచించడం ద్వారా, డిక్లేర్ చేయడం ద్వారా, డిక్రీ చేయడం ద్వారా మీ సమస్యలకు మీరు సమాధి కలగజేస్తారు. మీ సమస్యలకు మీరు ఏం చేస్తున్నారు? సమాధి. కాబట్టి దీవించును గాక, ఈ రకమైన సత్యమును మేము నడిపించును గాక. మీ జన్మదినం ఎన్నటికీ శాపగ్రస్తమైనది కాదు, మీ జన్మదినం ఎన్నటికీ శపితమైనది కాదు. మీరు ప్రేమించబడిన వ్యక్తులు, మీరు ఆశీర్వదించబడిన వ్యక్తులు, మీరు హయ్యర్ డైమెన్షన్లో నడిపించబడబోతున్నారు. ఇది నేను రిసీవ్ చేసుకుంటున్నా, మీరు చేసుకుంటే మీకు దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? నేను చెప్తున్న వాక్యం నా జీవితంలో అప్లై అవుతుందా? నా జీవితంలో అప్లై అవ్వడం రీజన్ ఏంటి? రిసీవింగ్. మీరేం చేయాలి? నేను చెప్పే వాక్యం నేను రిసీవ్ చేసుకుంటున్నా, నన్ను నా జీవితంలో ఫలింపజేస్తున్నాడు. మీ జీవితంలో కూడా రిసీవ్ చేసుకోవడం ప్రారంభించండి. ఫలం అనేది ఆటోమేటిక్ వస్తుంది. విని విడిచిపెడుతున్నారేమో, విడిచిపెట్టాలి. ఈ వాక్యం నేను డెఫినెట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, వినండి. ప్రభు మేము దీవించడానికి దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. మీ సామర్థ్యం చేత, నీ బలం చేత మమ్మల్ని ఈ రాత్రి నీ సన్నిధిలో నిలబెట్టి మీ కుమారుడిని యేసుక్రీస్తుకు సమస్తమైన మహిమ కలిగించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వర్తమానం ద్వారా మేము కదిలించబడ్డాం, ఈ వర్తమానం చేత మేము పురిగొల్పబడ్డాం, ఈ వర్తమానం చేత బలపరచబడ్డాం. ఈ వర్తమానం మా జీవితంలో గొప్ప కార్యం చేయబోతుంది. మేము హయ్యర్ డైమెన్షన్లో ఈ దినమొత్తం నడిపించబడుతున్నాం. ఈ మంత్ని మాకు రెస్టోరేషన్ మంత్గా ప్రభా మంత్ ఆఫ్ ఖారాగా ప్రకటించారు. ఈ మాసంలో సరైన గొప్ప కార్యం చూడబోతున్నాం. ఇంటి అద్భుతమైన ధన్యతకు మమ్మల్ని పాత్రులుగా చేసిన స్తుతిస్తూ యేసు ప్రభునామమున అడిగి ముందుకు కొనసాగుతున్నాం. ఆమేన్. ఆమేన్. ఆమేన్.